కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో పారదర్శకంగా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడడానికి మా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు బోడి ప్రసాద్ గారితో, జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మా ఎంపీ గారు ఢిల్లీరావు గారితో మేము పర్యటిస్తున్నాము. అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి 2000% ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేసాం. 2000% ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసాం. సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం. ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న కార్యక్రమాల్లో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపికగా, వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేటుకి అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి. తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మిల్లల దగ్గర జాప్యం జరగకుండా, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం. గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వలన రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకుని అన్ని విధాలుగా సిద్ధం చేశాం. మీకు అందరికీ బాగా తెలుసు, గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు. ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,52,00,000 గోతాలు సేకరించి రైతాంగానికి కల్లాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులో తీసుకొచ్చాం. టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా, గత సంవత్సరం మేము 50% సబ్సిడీకి ఇచ్చాం. ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలిన్లను కూడా మేము సరఫరా చేసే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకున్న అనుభవంతో రైతాంగాన్ని ఆదుకోవాలి. దయచేసి ఎవరైతే ఆల్రెడీ కోతల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు త్వరగా రాసుల దగ్గర కొంతవరకు ఎండబెట్టుకుని ధాన్యాన్ని త్వరతగ్గిన వాళ్ళు ఆ గోతాల్లో నింపుకొని మన రైతు సహాయ కేంద్రాల్లో షెడ్యూలింగ్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సేకరిస్తాం. పంట నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడే రైతులు పాపం ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే సమాచారం అందిస్తున్నాం. కాబట్టి 24-25 తారీఖులో కొంతవరకు వాతావరణంలో మార్పులు కనపడే అవకాశం మనకు తెలుస్తోంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కనీసం ఈ నెలాఖరు కల్లా 1,00,000 మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం. వచ్చే నెల కల్లా టోటల్గా మనం కేటాయించింది మన కృష్ణా జిల్లాకి 7,90,000 మెట్రిక్ టన్నులు. ఇది ఏనాడు జరగలేదు ఇంత భారీ స్థాయిలో. సో ప్రతి గింజ, ప్రతి బస్తా రైతాంగానికి అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. నిన్నటి వరకు వచ్చిన సమాచారంలో అంటే 32,000 కౌలు రైతులు, 32,000 రైతాంగాల దగ్గర మేము సేకరించాం 2,52,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో. అందులో వివరాలు తీసుకుంటే మాకే సంతోషం కనిపించింది. 6,750 కౌలు రైతుల దగ్గర మేము కొనుగోలు చేసాం. సో కౌలు రైతులకి అదే రోజే కాదు 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో వాళ్ళ డబ్బులు జమ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేసాం. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ప్రభుత్వం నుంచి ఈ పంట ద్వారా ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు 2వ విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నాం. సుమారు 45 లక్షల మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా. సో అద్భుతమైన కార్యక్రమం. అన్ని విషయాల్లో రైతుకి అండగా నిలబడుతున్న మా కూటమి ప్రభుత్వం. ప్రజలు దాన్ని గమనించాలి, రైతాంగంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే కొత్తగా వర్తమాన వ్యవసాయంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తే దిగుబడి బాగుంటుందో, సంపాదన పెరుగుతుందనే విషయాలపైన కొంచెం అవగాహన తెచ్చుకుంటే రైతాంగానికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ నష్టపరిహారం రైతులకే పడుతుంది, కౌలు రైతులకు పడతలేదని ఆరోపణ వినిపిస్తుంది. ఏమంటే ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా ఆ బెనిఫిషియరీకి ఇమీడియట్గా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. కొన్ని చోట్ల CCRC కార్డులు ఇంకా చేరలేదనే విషయం మా దృష్టికి వచ్చింది. కానీ అదొక నిరంతరం జరిగే ప్రక్రియ, అది ఒకే రోజులో అయిపోదు. అయినా కానీ రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతుకు ప్రత్యేకంగా మేము వెసులుబాటు కల్పించాం. ఎవరైతే నమోదు చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోకి మేము జమ చేస్తాం. 99% ఈ క్రాప్ జరిగిన జిల్లాల్లో మన కృష్ణా జిల్లా అవటమ్మా ఎక్కడ పొరపాటు లేదు. ఎక్కడైనా
కొంతవరకు జాప్యం జరిగితే తప్పకుండా దాన్ని సరి చేసుకుంటాం. ఈ క్రాప్ మాత్రం ఇప్పటి వరకు దాదాపు బిట్వీన్ 92 and 98% చాలా జిల్లా జరిగింది. కృష్ణా జిల్లా 99% పూర్తయింది. సార్ గన్నీ బ్యాగ్స్ డ్యామేజ్ అన్నటువంటి సప్లై చేస్తున్నారు రైతులకి, దానివల్ల ధాన్యం చాలా వరకు పోయి వెయిటేజ్ తగ్గిపోయి లాస్ వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఏమన్నా మానిటరింగ్ చేసే అవకాశం ఉంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే మాకు ఉన్న సమాచారం అంటే దాదాపు 30% పై చిలుపు మేము మొత్తం ఈ గోతాలని మార్చేసి కొత్త గోతాలు తీసుకొచ్చాం. ఇందాక నేను మీతో అన్నట్టు 6,34,00,000 గోతాలు అవసరమని మాకు అంచనాలు ఉంటే మేము 6,52,00,000 సిద్ధం చేసుకున్నాం. సో ఒక 5% ఎక్స్ట్రానే ఉంది మా దగ్గర. ఎక్కడైనా డ్యామేజ్డ్ గోతాలు ఉంటే తప్పకుండా చేంజ్ అనేది చేసి మార్పు అనేది చేసి ఇస్తాం రైతులకి, ఇబ్బంది లేదు. చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా నేను సభ